నువ్వు పాపాత్మురాలివని. ఈ సమాజమా ఇప్పటి వరకు నీ గుణాన్ని చూడలేదు, కేవలం నీ రూపాన్ని చూసింది. నువ్వు కూడా నిన్ను అలాగే అర్థం చేసుకుని దాన్నే నీ సంపదగా మార్చుకున్నావు. నీ తప్పు కేవలం ఇదొక్కటే, నిన్ను నువ్వు ఇతరుల దృష్టికోణం నుంచి చూసుకున్నావు. నువ్వు పాపివి కాదు సోదరి, నువ్వు కేవలం దారి తప్పావంతే. ఇక దారి తప్పడం ఏమంత పాపం కాదు, కానీ నాకు ఇదే అర్థం కాని విషయం. పాపికి ఎవరైనా ఎందుకు సహాయం చేయకూడదు? నిజానికి అందరికంటే ఎక్కువ సహాయం వారికి అవసరం అవుతుంది. పాపపు బ్రతుకు నుంచి బయటపడడం కోసం, పుణ్యమనే నది దాకా రావడం కోసం. నువ్వు పాపివి కాదు. నువ్వు అంతరంగంలో ఎలాంటి దానివో బాహ్యంలో కూడా నిన్ను నువ్వు అలాగే మార్చుకో. ఒకవేళ